కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. డిఎస్సీలో అక్రమాలు జరిగాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ర్యాంకులు తారుమారయ్యాయని తెలిపారు. బాధ్యత లేని ఉద్యోగులతో పరీక్షల ప్రక్రియను నడిపించారని మండిపడ్డారు పేర్ని నాని. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ, పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. అంటే పేపర్ తయారు చేసేటువంటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి బాధ్యత లేనటువంటి ఉద్యోగస్తుల చేత ఈ ప్రక్రియ అంతా నడిపించడం వల్ల వాళ్ళ అనేక అనుమానాలు, అనేక ఆధారాలు డిఎస్సి పేపర్ లీక్ అయిందంటాకి కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి నవీన్ అని చెప్పిన ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. పేపర్ తయారు చేసే దాంట్లో అతను అప్లోడ్ చేయడంలో కానీ లేదా డిజిటలైజేషన్లో కానీ కంప్యూటరైజేషన్ ప్రక్రియలో మొత్తం అతను ఉన్నాడు అని చెప్తున్నారు. అతనికి కృష్ణా జిల్లాలో టాపర్ కింద వచ్చాడు సోషల్ స్టడీస్లో. అలాగే లాంగ్వేజెస్లో జోన్ 2లో 6th ర్యాంకర్గా వచ్చాడు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో, ఎందుకంటే డిఎస్సి అంటే జిల్లా సెలక్షన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సాంప్రదాయంగా ఎప్పుడు కూడా జిల్లా కలెక్టరేట్లోనే ఈ టీచర్ల మెరిట్ లిస్టు కడతారు. కానీ ఎందుకు కట్టలేదు ఈసారి 2025లో? కేవలం ఆన్లైన్లోనే ఎందుకు పెట్టారు? మరి ఆన్లైన్లో ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ అనే కుర్రోడికి ఏదైతే ఎస్సీఆర్టీలో పేపర్ తయారు చేసి మార్కులు అప్లోడ్ చేసిన దాంట్లో పనిచేశాడో ఆ కుర్రోడు జిల్లా టాపర్గా వచ్చారని చెప్పి ఆన్లైన్లో ఫస్ట్ లిస్టులో మెరిట్ లిస్టులో పెట్టి రెండో లిస్టులో తెల్లారేపటికి రెండో రోజుకో దాన్ని తీసేసి ఎందుకు కొత్త లిస్ట్ వచ్చింది? దాంట్లో 2వ ర్యాంకర్ ఉన్నాడు ఫస్ట్ ర్యాంకులోకి ఎందుకు వచ్చాడు?